హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంచి స్వీట్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఇంట్లో పాలు ఉంటే కనుక పాలతో మంచి స్వీట్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. ఫస్ట్గా మేము డైలీ విజయ పాలు అయితే వేయించుకుంటాము. ఇప్పుడు అదే ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నాను. ఇది మనకు ప్యాకెట్ ఎంత ఉంటుందో క్వాంటిటీ 500 ml అంటే హాఫ్ లీటర్ ఉంటుంది. చిక్కటి పాలు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకోండి. మనకు ఏమన్నా స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉండేలా పెట్టుకుంటే మంచి కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో ఈ చిక్కటి పాలైతే పోసేద్దాం. చిక్కటి పాలు చూడండి, ఒక్క చుక్క వాటర్ లేకుండా ఎంత చిక్కగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు ఇవి మనకు మెల్లమెల్లగా ఫస్ట్ పొంగుతాయి. పొంగాక ఉడికాక ఇందులో చక్కెర అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది కాస్త వేడయ్యాక బాయిల్ అయితే కానిద్దాం. ఒక 5 minutes ఇలా వదిలేద్దాం. అయితే మనం పాలు పోసి పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూసుకుంటే ఇలా పొంగిపోయి మనకి పాలు అనేవి కాస్త చిక్కపడుతూ ఉడుకుతూ ఉంటాయి. ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడు కాస్త చెంచా పెట్టేసుకొని అలా అలా కలిపేసుకోండి. ఏంటంటే మనకి సైడ్లకి కాస్త పాలు అనేది అడుగంటుతుంది కదా, దాంట్లోకైతే ఇట్లా మంచిగా చెంచాతో కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మనకి పాలు ఏంటంటే మనకి దగ్గరగా అవ్వాలి కాబట్టి ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే పాలైతే మొత్తం అడుగంటిపోతాయి. ఇప్పుడు మనకి పాలు సగానికి సగం అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక కప్పుకు కొంచెం సగంలో చక్కెర తీసుకుందాం. ఒక కప్పుకి కొంచెం సగంలో చక్కెర తీసుకోవాలి. చక్కెర తీసుకొని అందులో వేసుకొని చక్కెర కరిగే వరకు కలుపుతూనే ఉండండి. చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, మనకు కాస్త అడుగుకు అయితే కొంచెం ఇలా పలుకుగా వచ్చింది కదా, అలా అవ్వాలన్నమాట. మనకి మొత్తం ఈ పాలు మొత్తం క్రీమీగా అవ్వాలన్నమాట. ఇందులో వేరే ఐటమ్స్ ఏం యూజ్ చేసేవి లేవండి. ఓన్లీ పాలు చక్కెర ఉంటే కనుక పాలకోవా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా చూడండి, కాస్త దగ్గర పడిపోయాయి కదా, ఇంకొంచెం దగ్గరగా అవ్వాలి. మనకి ఇలా క్రీమీగా అయితే అవుతాయండి. చాలా దగ్గర పడిపోతూ ఉండే వరకు మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, మనకు 100లో 80% వచ్చింది. ఇలా చూసారు కదా, మనకు పాలు అనేవి మొత్తం దగ్గరికి అయిపోయి ఇలా పేడ టైప్లో మనకు వస్తుందన్నమాట. చూడండి, కాస్త ఇంకొక 10 minutes. చూడండి, ఇలా వచ్చింది కదా. చూడండి, మనకి ఫస్ట్ మిల్క్ ఎలా ఉండను ఇప్పుడైతే ఎలా అయ్యాయో చూసారు కదా, ఇలా వచ్చిందనమాట. ఇంకొక 2 నిమిషాలు ఇది కూడా కాస్త దగ్గర పడాలి. మనకి పాలనే చూసారు కదా, అడుగుకు మొత్తం మనకి ఇలా గట్టిగా మీగడలాగా ఇలా అతుక్కపోయిందో చూసారు కదా. మనకి ఫుల్ కన్సిస్టెన్సీ అలా రావాలి. చూడండి, ఫైనల్గా వచ్చేసింది దగ్గరికి మన రెసిపీ. ఇలా కలుపుకోవాలి. మనం కలపడం మాత్రం ఆపొద్దండి, కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. మనకు చివరిగా 2 నిమిషాల్లో దగ్గర పడిపోయింది చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకోండి పక్కకి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందికి పెట్టేసుకుందాం. కిందికి పెట్టేశాక ఒక 10 నిమిషాలండి, 5-10 నిమిషాలు ఇది ఇలా కలుపుతూ ఉంటే మనకు మొత్తం చల్లారిపోతుంది. మనకు చల్లారాక మనకు పిండి అనేది ముద్దలు ఎలా కట్టుకుంటామో సేమ్ అదే విధంగా చల్లారిపోయాక ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుంటూ మనం రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్గా, లేకపోతే చిన్నగా బిస్కెట్ టైప్లో చేసుకోండి. ఇలా ప్లేట్కి అయితే అప్లై చేసేసి పెట్టుకున్నాం కదా నూనె. చూడండి, ఇంకొంచెం చల్లారాలి. ఇది కాస్త చల్లారిపోయాక ఇలా చిన్న బిస్కెట్ టైప్లో చేసుకొని దానిపైన కాస్త బాదం పెట్టుకుంటే పాలకోవా ఈజీగా ఇంట్లో రెడీ.